దేశవ్యాప్తంగా రైతులు పీఎం కిసాన్ డబ్బుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు 18వ విడత డబ్బుల్ని కేంద్ర ప్రభుత్వం రైతుల అకౌంట్లలో క్రెడిట్ చేసింది. అతి త్వరలో 19వ విడత పీఎం కిసాన్ రానుంది. ఈసారి పీఎం కిసాన్ విడత డబ్బులు ఎప్పుడు పడతాయనేది కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన భారత్లోని చిన్న సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందించడానికి రూపొందించిన ఒక కీలక కార్యక్రమం. అర్హత కలిగిన రైతులు సంవత్సరానికి 6,000 చొప్పున 3 సమాన వాయిదాలలో 2,000 అందుకుంటారు. ఒక ఆర్థిక సంవత్సరానికి వారి బ్యాంక్ అకౌంట్లలో నేరుగా జమవుతుంది. భూమిని కలిగి ఉన్న రైతులకు ఆర్థికంగా సాయం చేసేందుకు ఈ స్కీమ్ ఫిబ్రవరి 24, 2019న ప్రారంభమైంది. పీఎం కిసాన్ 18వ విడతని భారత ప్రభుత్వం అక్టోబర్ 5, 2024న విడుదల చేసింది. లబ్ధిదారులు ఇప్పుడు పథకం కింద 19వ విడత కోసం ఎదురు చూస్తున్నారు. పీఎం కిసాన్ 19వ వాయిదా తేదీ 19వ విడత ఫిబ్రవరి 2025 చివరి వారంలో పంపిణీ చేస్తుందని భావిస్తున్నారు. ప్రభుత్వం ఇంకా ఖచ్చితమైన తేదీని నిర్ధారించినప్పటికీ పీఎం కిసాన్ చెల్లింపులు సాధారణంగా ప్రతి 4 నెలలకు ఒకసారి షెడ్యూల్ ప్రకారం డబ్బులు అకౌంట్లలో జమవుతుంటాయి. 2025 ఫిబ్రవరి చివరి నాటికి 19వ విడత లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతుందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ధృవీకరించినట్టు తెలుస్తోంది. గత 18వ విడత అక్టోబర్ 5, 2024న విడుదలైన సంగతి తెలిసింది. పీఎం కిసాన్ ఆన్లైన్లో స్టేటస్ ఎలా చెక్ చేయాలి? రైతులు తమ పీఎం కిసాన్ అకౌంట్ స్టేటస్ ఆన్లైన్లో సులభంగా చెక్ చేయొచ్చు. ఇక హోమ్ పేజ్లోని బెనిఫిషరీ స్టేటస్ ట్యాబ్ పైకి వెళ్ళి క్లిక్ చేయండి. మీ వివరాల్ని ఎంటర్ చేయండి. మీ ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ని అందించండి. స్టేటస్ చెక్ చేయండి. పూర్తి వివరాల్ని సమర్పించిన తర్వాత మీ వాయిదా స్టేటస్ తెలుసుకోవచ్చు. పీఎం కిసాన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? కొత్త రైతులు పీఎం కిసాన్ కోసం ఆన్లైన్లో లేదా కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. అధికారిక పీఎం కిసాన్ వెబ్సైట్ని విజిట్ చేయండి. న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్పై క్లిక్ చేయండి. ఆధార్ నెంబర్, రాష్ట్రం, జిల్లా, వ్యక్తిగత బ్యాంక్ సమాచారం వంటి అవసరమైన వివరాల్ని నింపండి. ఫారంని సమర్పించి ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం ఒక కాపీని సేవ్ చేసుకోండి. దరఖాస్తుని సమర్పించిన తర్వాత ఆమోదం పొందే ముందు స్థానిక అధికారులు